హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎఫ్ఆర్బీ. ఈరోజు మన టాపిక్ హౌ టు పాస్ బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇది డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి C23 సిరీస్కి సంబంధించి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సిలబస్ కాపీ తీసుకుంటే టోటల్గా మనకు 6 యూనిట్స్ అయితే ఉన్నాయి. స్టాటిక్స్, సింపుల్ మెషిన్స్, బేసిక్ లింక్ మెకానిజం, ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్, ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. సో వెయిటేజ్ బేస్ చేసుకొని మనం చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమంటే ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ యూనిట్స్ ఏమంటే ఇంకా ఫస్ట్ మీరు స్టాటిక్స్ అయితే చదువుకోండి, ఈజీ. తర్వాత సింపుల్ మిషన్స్ సెకండ్ ప్రియారిటీ అండి. తర్వాత థర్డ్ ప్రియారిటీ కింద ఫోర్త్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ సిస్టమ్, ఈజీ టాపిక్. తర్వాత ఫోర్త్ ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. తర్వాత టైం ఉందనిపిస్తే మీరు కావాలనుకుంటే సిక్స్త్ టాపిక్ కింద బేసిక్ లింక్ అంటే మెకానిజం ఆర్ బేసిక్ లింక్ మెకానిజం టాపిక్ అయితే చదవండి. ఓకేనా, ఈ ప్రియారిటీ కింద చదవండి. ఫస్ట్ యూనిట్ అయిపోయిన తర్వాతనే సెకండ్ రండి, తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్, ఈ ప్రియారిటీలో చదవండి. మధ్య మధ్యలో చదవద్దు, కన్ఫ్యూజ్ అయిపోతారు పూర్తిగా. ఓకే, సరే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకు అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిక్స్ అనే టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం అండర్లైన్ చేద్దాం, ఆ టిక్ మార్క్ పెడదాం. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు స్టాటిక్స్ కావాలా, దానికంటే ముందు స్కేలార్ అంటే ఏంది, వెక్టార్ అంటే ఏంది, స్టాటిక్స్ అంటే ఏంది, డైనమిక్స్ అంటే ఏంది, కైనటిక్స్ ఏమి, కైనమాటిక్స్ ఏమి, ఈ డెఫినేషన్స్ అన్ని కూడా రావాలా. సో స్కేలార్ అంటే ఏంది? ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ద ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది, దాన్ని ఏమంటాం? వెక్టార్ అంటాం. స్టాటిక్స్, స్కేలార్ వేరే, స్టాటిక్స్ వేరే. స్టాటిక్స్ అంటే ఏమి? ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద స్టడీ బాడీ. డైనమిక్స్ అంటే ఏమి? ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ. ఆ డైనమిక్స్ ని 2 టైప్గా డివైడ్ చేసింటాం, ఒకటి కైనటిక్స్, ఇంకోటి కైనమాటిక్స్. ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ విత్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్ కైనటిక్స్ అంటాం, వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్ కైనమాటిక్స్ అంటాం. ఓకేనా, తర్వాత ఫోర్స్. వాట్ ఈస్ ద ఫోర్స్? ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఫోర్స్. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే టెన్సైల్ ఫోర్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా అవుట్ సైడ్ యాక్ట్ చేస్తే దీన్ని టెన్సైల్ ఫోర్స్ అంటాము. టువర్డ్స్ బాడీ యాక్ట్ చేస్తే కంప్రెసివ్ ఫోర్స్ అంటాము. సర్ఫేస్ పైన యాక్ట్ అయితే షియర్ ఫోర్స్ అంటాము. ఇట్లా నంబర్ ఆఫ్ ఫోర్సెస్ అయితే ఉంటాయి. దట్ టు ప్యారల్ గా కోప్లేనార్ ఫోర్స్ అంటే సేమ్ ప్లేన్ పైన ఉండే ఫోర్సెస్, నాన్ కోప్లేనార్ సేమ్ ప్లేన్ పైన లేని ఫోర్సెస్, ప్యారల్ ఫోర్సెస్ రెండు ప్యారల్గా ఉంటే ప్యారల్ ఫోర్స్ అంటాం, లేకపోతే నాన్ ప్యారల్ ఫోర్స్ అంటాం. కంకరెంట్ ఫోర్స్, నాన్ కంకరెంట్ ఫోర్స్, ఇవన్నీ నంబర్ ఆఫ్ ఫోర్సెస్ అయితే ఉంటాయి. తర్వాత మనకి ఇంపార్టెంట్ రిజల్టెంట్ అనే డెఫినేషన్, రిజల్యూషన్ అనే డెఫినేషన్, తర్వాత పారాగ్రామ్ లా, లామేస్ రూల్, ఇవన్నీ కూడా మనకి ట్రయాంగిల్ లా, పాలిగన్ లా, రిజల్టెంట్, రిజల్యూషన్. సో పారాగ్రామ్ లా అంటే గుర్తుంది కదా, R = స్క్వేర్ రూట్ ఆఫ్ P² + Q² + 2PQ cos θ. ఓకేనా, లామేస్ రూల్ ఫార్ములా గుర్తుంది కదా, P/sin α = Q/sin β = R/sin γ. ఇవన్నీ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. మీరు యాసిస్గా ఫార్ములాస్ అయితే కనుక బై హార్ట్ చేయండి, థియరీ పార్ట్తో పాటు. ఓకే, అంటే డెఫినేషన్తో పాటు ఫార్ములాస్ బై హార్ట్ చేయండి, సో దట్ మనకు కన్ఫ్యూజన్ ఉండదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, తర్వాత నెక్స్ట్ యూనిట్ మనకు సింపుల్ మిషన్. సింపుల్ మిషన్ అంటే ఏంది? సింపుల్ మిషన్ అంటే ద మిషన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మూవింగ్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సింపుల్ మిషన్. మూవింగ్ పార్ట్స్ లేకపోతే దాన్ని మనం ఏమంటాం? సింపుల్ మిషన్ అంటాం. సరే, ఈ సింపుల్ మిషన్ నుంచి మనకి ఏమడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ తీసుకుంటే ఇంకా ఎఫిషియన్సీ అడుగుతాడు. ఎఫిషియన్సీ అంటే మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏమి? లోడ్ బై ఎఫర్ట్. వెలాసిటీ రేషియో అంటే ఏమి? డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. అర్థమైందా? సో మెకానికల్ అడ్వాంటేజ్, ఇక్కడ మనకి డెఫినేషన్లో మిషన్ అనే డెఫినేషన్, మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో, ఎఫిషియన్సీ, ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు అడిగే ప్రాబ్లమ్స్ కూడా ఎఫిషియన్సీ అడుగుతాడు. ఎఫిషియన్సీ అంటే ఏమి? మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే లోడ్ బై ఎఫర్ట్, ప్రతి కేసులో కూడా అదే. వెలాసిటీ రేషియో అంటే చేంజ్ ఇన్ డిస్టెన్స్ బై చేంజ్ ఇన్ వెలాసిటీ రేషియో అంటే ఇక్కడ చూడండి, మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏమనుకున్నాం మనము? లోడ్ బై ఎఫర్ట్ అనుకున్నాం. అది ఇక్కడ ఏమవుతుంది? వెలాసిటీ రేషియో అంటే డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. ఓకేనా, సో ఇవి మారుతా ఉంటాయి, కేసెస్లో మారుతా ఉంటాయి. మరి ఎన్ని కేసెస్ ఉన్నాయి అలా మనకు అంటే? వెలాసిటీ రేషియో పైన వీల్ అండ్ యాక్సిల్, డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్, తర్వాత డిఫరెన్షియల్ పుల్లీస్, తర్వాత టైప్స్ ఆఫ్ పుల్లీస్, వామ్ అండ్ వామ్ వీల్, వించ్ క్రాబ్, స్క్రూ జాక్, ర్యాక్ అండ్ పినియన్, ఇలాంటి కేసెస్ ఉన్నాయి. అంటే మీనింగ్ ఏమి ఇక్కడ వెలాసిటీ రేషియో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. వెలాసిటీ రేషియో మారుతూ ఉంటుంది కాబట్టి కేస్కి దాని బేస్ పైన ఎఫిషియన్సీ కూడా మారుతూ ఉంటుంది. మెకానికల్ అడ్వాంటేజ్ ఫార్ములా సేమ్, లోడ్ బై ఎఫర్ట్ అనేది. క్లియర్ కదా? తర్వాత సెల్ఫ్ లాకింగ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఫిక్షన్, మెకానికల్ అడ్వాంటేజ్, ఓవరాల్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ, ఇవి మనకున్న లా ఆఫ్ మిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి చదువుకోండి. ప్రియారిటీ వైజ్గా చదువుకోండి. అంటే నేను చెప్పిన ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందంటేనే సెకండ్ రండి, డైరెక్ట్ పైన మాత్రం చదువుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, మీరు ఏదైనా వదిలేసేయాలనుకుంటే ఆప్షన్లో ఈ థర్డ్ యూనిట్ని లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోండి. ఓకేనా, థర్డ్ యూనిట్ బేసిక్ లింక్ మెకానిజం అనేది, ఎందుకంటే కొంచెం
కన్ఫ్యూజ్ ఉన్నట్లు ఉంటాయి కాబట్టి లాస్ట్ టాపిక్ కింద పెట్టుకోండి. సరే మాకు థియరీ పార్ట్ మిస్ అవుతుంది దాంట్లో, అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కోసం చెప్పండి అంటే కనుక డెఫినేషన్, మెకానిజం, లింక్, కైనమాటిక్ పెయిర్, కైనమాటిక్ చైన్, మిషన్, ఈ డెఫినేషన్లు అయితే ఇంపార్టెంట్. దట్ టు లోయర్ అండ్ హయ్యర్ పెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే ఫోర్త్ యూనిట్ తీసుకుంటే ఇంకా మనకు ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్లో పవర్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది మనకంటే బెల్ట్ డ్రైవ్, చైన్ డ్రైవ్, తర్వాత గేర్స్, ఇవి మనకైతే ఇంపార్టెంట్ ఇక్కడ. సో దీనికి సంబంధించిన వెలాసిటీ రేషియోస్ అయితే ఇంపార్టెంట్. దేనికి? బెల్ట్కి కావచ్చు, చైన్ కావచ్చు, గేర్ కావచ్చు. మనం బెల్ట్ టైప్లో చూస్తే ఇంకా బెల్ట్ టైప్ 2 టైప్స్ ఉంటాయి. ఓపెన్ బెల్ట్ టైప్ అని ఒకటి, క్రాస్ బెల్ట్ టైప్ అని. చైన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, సైలెంట్ చైన్ ఒకటి, ఇన్వర్ట్ చైన్ ఒకటి. గేర్లో తీసుకుంటే ఇన్వర్ట్ గేర్ ఒకటి, నార్మల్ గేర్ ఒకటి ఉంటుంది. నార్మల్ గేర్లో కూడా 2 గేర్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, లేదా 4 గేర్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఫార్ములాస్ అయితే చదువుకోండి. తర్వాత జాకీ, పుల్లి, ఇవి అయితే మనకి ఇంపార్టెంట్. ఇంకేమున్నాయి మనకి దీంట్లో? సరే నామన్ కల్చర్, మర్చిపోయినా మనం, నామన్ కల్చర్ అని మాత్రం చాలా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ 5th యూనిట్ తీసుకుంటే థర్మోడైనమిక్స్, బేసిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇక్కడ డెఫినేషన్లు, స్టేట్ అంటే ఏమి, సిస్టమ్ ఏమి, టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్. సిస్టమ్ని మనం 3 టైప్గా డివైడ్ చేసి ఉంటాం: ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్, ఇది ఇంపార్టెంట్. తర్వాత లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 3 లాస్ వస్తాయి: ఫస్ట్ లా, సెకండ్ లా, తర్వాత జీరోంత్ లా. ఫస్ట్ లా అంటే ఏమి? ఎనర్జీస్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, సో ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ ఓన్లీ. సో ఈ లాస్ అయితే ఇంపార్టెంట్, మనం ఇదైతే ఇంకా జాగ్రత్త చూసుకోవాలా. సరే నెక్స్ట్ టాపిక్ మనకు సెకండ్ లా ఇద్దరు చెప్పింటారు, ఒకరు క్లాజెస్ ఒకరు, ఇంకొకరు కెల్విన్ ఒకరు. తర్వాత జీరోంతుల, ఈ లాస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రాపర్టీస్ ఉంటాయి: ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఓకేనా? సో ఇవి జాగ్రత్త చూసుకోండి. తర్వాత నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అని ఒకటి వస్తుంది, అంటే NFE అనే ఈక్వేషన్ ఒకటి, SFE స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, రెగ్నాల్స్ లా, జౌల్స్ లా. సో ఇవైతే కనుక కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఇంపార్టెంట్. CP/CV అంటే ఏంటి? CP - CV ఈజ్ ఈక్వల్ టు R అనే రిలేషన్ ఇంపార్టెంట్. CP/CV ఈజ్ ఈక్వల్ టు గామా అనే రిలేషన్ కూడా ఇంపార్టెంట్. ఇవి మనకు అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సరే తర్వాత థర్మోడైనమిక్ ప్రాసెస్, మన లాస్ట్ యూనిట్ తీసుకుంటే, సో ఇలా థర్మోడైనమిక్ ప్రాసెస్. ఓకే, 6th యూనిట్ లాస్ట్ యూనిట్ అండి మనకు. ఇక్కడ మనం తీసుకుంటే ఇంకా కొన్ని లాస్ అయితే ఉంటాయి. ఆ లాస్, ఒక్క నిమిషం, సరే ఇప్పుడు మనం థర్మోడైనమిక్స్ ప్రాసెస్ తీసుకుంటే ఇంకా ఇక్కడ మనకి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఏమేమి ప్రాసెస్ ఉన్నాయంటే కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ వాల్యూమ్, కాన్స్టాంట్ టెంపరేచర్, కాన్స్టాంట్ హీట్ బై టైం. సో మనము ఎగ్జాంపుల్కి కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్ని ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం, ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం, అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం, పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటాం. సో దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఈ 3కి సంబంధించిన ఫార్ములా P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2. అదేవిధంగా అడియాబాటిక్, పాలిట్రోపిక్ సంబంధించిన ఫార్ములా తీసుకుంటే P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2. సేమ్ ఉన్నట్లుంది, కానీ ఇక్కడ మనకు గామా వస్తుంది, అంటే అడియాబాటిక్ ఇండెక్స్ వస్తుంది. ఓకే, దీంతో పాటు Q ఈజ్ ఈక్వల్ టు U+W అకార్డింగ్ టు ఫస్ట్ లా. ఇవి మనకు దీంట్లో యూజ్ అయ్యే ఫార్ములాస్. మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా దీనిపైన ప్రాబ్లం అయితే అడుగుతాడు. ఈ లాస్ట్ యూనిట్ నుంచి మనకు ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఈజీ, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. దట్టు మీరు ఆటోమొబైల్ బ్రాంచ్ కాబట్టి ఆటోమొబైల్లో ఫర్దర్గా మీరు ఏ కోర్ సబ్జెక్ట్లో పోలన్నా కూడా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ థర్మోడైనమిక్స్ పైనే వస్తాయి. అంటే 5th యూనిట్ 6th యూనిట్ పైనే వస్తాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో 5th and 6th యూనిట్ మాత్రం ఆప్షన్లో మాత్రం వదిలేసేయద్దు. ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు ఫర్దర్గా కూడా యూజ్ అయ్యే టాపిక్స్ ఇవి. కాబట్టి అంటే 3rd సెమ్ కావచ్చు, 4th సెమ్ ఫర్దర్ కూడా మీకు యూజ్ అవుతాయి. కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 2 యూనిట్స్ మీరు ఆప్షన్ అయితే వదిలేద్దండి. బాగా అర్థం చేసుకుని ట్రై చేయండి. ఓకేనా? సరే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం మనము. బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్కి ఒక మోడల్ పేపర్. ఓకేనా? సో మనకు తెలుసు ఆల్రెడీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకు 10 అయితే వస్తాయి, 3 మార్క్స్వి. అవి ఒకసారి అయితే చూద్దాం. స్టేట్ పారలాగ్రామ్ లా. సో మనం ఇక్కడ నుంచి ఏమనుకున్నాం ఈ టాపిక్ నుంచి? ఖచ్చితంగా మనకి రిజల్టెంట్ కానీ, రెజల్యూషన్ కానీ, లేదా ట్రయాంగిల్ లా, పాలిగన్ లా, పారలాగ్రామ్ లా, లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్, ఇవి మనకు వచ్చే క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి. ఓకే, పారలాగ్రామ్ లా ఫార్ములా ఏముంది మనకు? R ఈజ్ ఈక్వల్ టు √P² + Q² + 2PQ cos θ. ఫార్ములాస్ కన్ఫ్యూజ్ కాదండి. అదే R ఈజ్ ఈక్వల్ టు √P² + Q². ఇది దేనికి ఫార్ములా? ఇది రిజల్టెంట్ ఫార్ములా. మరి ఇదేం ఫార్ములా? రిజల్టెంట్ ఫర్ పారలాగ్రామ్ కి ఫార్ములా. ఓకే, డెరివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినాడు, లిస్ట్ ఎనీ 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ ఫోర్సెస్. మనం ఇంతకుముందు చూసాం కదా లీనియర్ ఫోర్స్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అంటే కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్, నాన్ లీనియర్, కోప్లినార్, నాన్ కోప్లినార్, కంకరెంట్, నాన్ కంకరెంట్, అవి దీనికి సంబంధించినది. తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ మిషన్ ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెల్ఫ్ లాకింగ్, లింక్ అండ్ కైనమాటిక్ పెయిర్ డెఫినేషన్స్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బెల్ట్ అండ్
చైన్ డ్రైవ్స్ కావచ్చు, తర్వాత మెటీరియల్ యూస్ ఫర్ రైట్ ద మెటీరియల్ యూస్ ఫర్ ద బెల్ట్స్, ఏ మెటీరియల్ యూజ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత స్టేట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఎన్ని ఉన్నాయి మనకు మొత్తం థర్మోడైనమిక్స్లో లాస్? థర్మోడైనమిక్ ఫస్ట్ లా ఒకటి, సెకండ్ లా ఒకటి, జీరోంత్ లా ఒకటి. దీంట్లో కూడా ఫస్ట్ లా మనకి ఎంతమంది చెప్పినారు? ఒకరే చెప్పినారు. ఏమది? ఎనర్జీస్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ ఓన్లీ. అదే సెకండ్ లా తీసుకుంటే క్లాసియస్ స్టేట్మెంట్ ఒకటి వస్తుంది, కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఒకటి వస్తుంది. తర్వాత జీరోంత్ లా. ఇవి అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐసోబారిక్ ప్రాసెస్. కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్ ఏమంటామంటే ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? అదేవిధంగా ఐసోథర్మల్ కి అడియాబాటిక్ ఉన్న డిఫరెన్సెస్. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పిన టోటల్గా 5 ప్రాసెస్ అయితే ఉంటాయి. ఒకటి కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైం ప్రాసెస్. వీటికి మనం నేమ్స్ ఇచ్చుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఏంటి అవి నేమ్స్ అంటే గనక ఎగ్జాంపుల్ కాన్స్టాంట్ ప్రెజర్ అంటే ఐసోబారిక్ ప్రాసెస్, కాన్స్టాంట్ వాల్యూమ్ అంటే ఐసోకోరిక్, ఐసోథర్మల్, అడియాబాటిక్ ప్రాసెస్, పాలిట్రోపిక్ ప్రాసెస్. ఇవి దీని యొక్క టెక్నికల్ నేమ్స్ అన్నట్టుగా. ఓకే, సరే నెక్స్ట్ చూడండి. ఫైన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్, అంటే రిజల్టెంట్ క్వశ్చన్ అడిగినాడు అంతే, సింపుల్ క్వశ్చన్. మనకు డైరెక్షన్స్ ఇచ్చినాడు. 20 న్యూటన్స్ యాక్టింగ్ డ్యూ ఈస్ట్, 25 న్యూటన్స్ యాక్టింగ్ 40 డిగ్రీస్ నార్త్ ఆఫ్ వెస్ట్. ఇవి ఒక డయాగ్రామేటిక్గా మనం చేసే రిజల్టెంట్ ప్రాబ్లమ్స్. ఇవి మీరు ట్రై చేయండి, మీరు రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, నెక్స్ట్ సింగిల్ విత్ వర్త్ థ్రెడ్ యొక్క మనకు వామ్ అండ్ వామ్ వీల్ ఇచ్చినాడు, నంబర్ ఆఫ్ టీస్ ఇచ్చినాడు. ఫైండ్ ద లోడ్ ఎఫర్ట్. సో మనకి ఎఫిషియన్సీ సింపుల్ మిషన్స్ పైన వచ్చిన క్వశ్చన్. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. సో మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏమి? లోడ్ బై ఎఫర్ట్. వెలాసిటీ రేషియో అంటే ఏమి? డిస్టెన్స్ మూవ్ బై ద ఎఫర్ట్ బై డిస్టెన్స్ మూవ్ బై ద లోడ్. సో మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ లిఫ్టింగ్ మిషన్, సేమ్ కాన్సెప్ట్ నుంచి అయితే మనకు క్వశ్చన్ రావడం జరిగింది, 2 క్వశ్చన్స్. నెక్స్ట్ పుల్లీస్, ఇది కూడా అంతే, సింపుల్ మిషన్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద సింపుల్ అండ్ కాంపౌండ్ గేట్ ట్రైన్, ఇది కూడా సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ మనం ఇది తీసుకుంటే అంటే 17th క్వశ్చన్ తీసుకుంటే మనకి ఫస్ట్ లా పైన ఇచ్చినాడు క్వశ్చన్, క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ. చాలా ఈజియెస్ట్ టాపిక్ మనకు థర్మోడైనమిక్స్, కాబట్టి మిస్ చేసుకోదండి. ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా ఈజీ. క్యూ అంటే ఏమి? వేర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు హీట్, యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, డబ్ల్యూ అంటే వర్క్ డన్. ఓకే, సేమ్ అదే విధంగా థర్మోడైనమిక్ ప్రాసెసెస్ నుంచి మనకి 18th క్వశ్చన్ అయితే వస్తుంది. సో మాస్ ఇచ్చినాడు, ఎం ఇచ్చినాడు, తర్వాత ప్రెజర్ ఇచ్చినాడు, తర్వాత టెంపరేచర్ ఇచ్చినాడు. సో ఇక్కడ ఏమన్నాడు? తర్వాత P2 ఫైనల్ ప్రెజర్ కూడా ఇచ్చినాడు, అడియాబాటిక్ ప్రాసెస్ అన్నాడు, ఫైనల్ టెంపరేచర్ని T2ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వర్క్ డన్ని కూడా మనల్ని కనుక్కోమన్నాడు. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకే, సో మనం ప్రీవియస్గా దీనిపైన మనం డీటెయిల్ అనాలిసిస్ చేసినాము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసినాము. ఈరోజు ఒక ప్రీవియస్ మోడల్ పేపర్ తీసుకుని, అంటే మోడల్ పేపర్ లేండి, ఇది ప్రీవియస్ పేపర్ కాదు, నాతో అవైలబిలిటీ లేక నేను మోడల్ పేపర్ తీసుకున్నాను. మీతో ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంటే కనుక షేర్ చేయండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను నెక్స్ట్ క్లాసెస్. ఓకే, ఇవి మనకి బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ వెయిటేజ్ ప్రకారం అయితే మనం డిస్కస్ చేసినాం. మనం అనుకున్న ప్రకారంగా చదివినా కూడా 100కి 200% పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు, ఎటువంటి డౌట్ లేదు. క్వశ్చన్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు షేర్ చేయండి, నేను ఫర్దర్ నెక్స్ట్ క్లాస్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డీటెయిల్డ్ ఆన్సర్. ఓకేనా? సరే, మన టెలిగ్రామ్ సంబంధించిన లింక్, యాప్ సంబంధించిన లింక్ 2 డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ కండి, యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు దాంట్లో మీకు సంబంధించిన అన్ని క్లాసెస్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, అన్నీ కూడా దొరుకుతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా దొరుకుతాయి, పెయిడ్ కోర్సెస్, ఫ్రీ కాదు. సో ఒకసారి అయితే చూడండి, తర్వాత డెసిషన్ అయితే మీరు తీసుకోండి. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా అయితే హెల్ప్ అవుతుంది. ఎందుకు? మీకు తెలుసు కదా, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన క్లాసెస్ యూట్యూబ్లో దొరకడం చాలా అంటే చాలా రేర్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు హెల్ప్ చేద్దామనే ఆలోచనతో ఆటోమొబైల్ సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో మీకు సంబంధించిన క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాము మేము ఫర్దర్ క్లాసెస్లో. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.